భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా ఓడిపోతారు, ఆవిడ ఓటం ఖాయం అని అంటున్నారు. ఎందుకు అనంటే ఈ పురంధరేశ్వరి గారు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా బీజేపీ పార్టీకి అయితే ఉన్నారు, కానీ ఆ భారతీయ జనతా పార్టీ బీజేపీని బాబు జేబు పార్టీగా పురంధరేశ్వరి గారు మార్చేశారు. తన చెల్లెల భర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కళ్ళల్లో పురంధరేశ్వరి గారు కారం కొడుతున్నారు. వాస్తవంగా మొదటి నుంచి బీజేపీ పార్టీకి అకుంఠిత దీక్షతో కష్టపడినటువంటి ప్రతి నాయకుడిని, కార్యకర్తని దూరం పెట్టి చంద్రబాబు నాయుడు తొత్తుల్ని, తాబేదారుల్ని బీజేపీలోకి తీసుకొచ్చి వారందరికీ సీట్లు కట్టబెట్టి ఓడిపోయే చోట్ల పోటీ చేస్తూ గెలిచే ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ యొక్క వ్యక్తుల్ని తీసుకొచ్చి బీజేపీ నుండి పోటీ చేయిస్తున్నారు. ఒక రకంగా బీజేపీ పార్టీ పాలిట కట్టప్పగా పురంధరేశ్వరి గారు తయారయ్యారని చెప్పి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ సొంత ఒరిజినల్ బీజేపీ నాయకులు ఈ రోజు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఓ పివిఎన్ మాధవ్ గారు కానీ, ఓ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, ఓ సోము వీర్రాజు గారు కానీ, లేదా ఒక రఘురామ్ గారు కానీ, ఇలాంటి పెద్దలందరూ కూడా బీజేపీ పార్టీ అధిష్టానానికి ఆల్రెడీ లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. ఏ రోజు డిసిప్లిన్ కలిగినటువంటి బీజేపీ పార్టీలో హైకమాండ్కి లేఖలు రాసిన చరిత్ర లేదు. బట్ పురంధరేశ్వరి గారు చేస్తున్నటువంటి రాజకీయ వికృత క్రీడకు చలించిపోయినటువంటి అసలు సిసలైనటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పురంధరేశ్వరి గారి మీద తిరుగుబావుట ఎగరేశారు. దానికి అనుగుణంగానే రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పురంధరేశ్వరి గారిని ఓడించేది ప్రజలు మాత్రమే కాదు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారిని ఓడించి అసలు సిసలైనటువంటి బీజేపీ నాయకుల పట్టుదల ఏంటో ఢిల్లీకి చేపించాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడమో లేదా చంద్రబాబుని సీఎం చేయడమేమో కానీ పురంధరేశ్వరి గారు సొంతంగా పోటీ చేసే నియోజకవర్గంలోనే ఓడిపోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.